ప్రియమైన దేవుడి బిడ్డలారా, విశ్వాసము నడిపించే క్రైస్తవ బిడ్డలారా, మీరందరికీ ప్రభు పక్షముగా దీవించబడి ఆశ్రయించాలని మీ అనుదినంలో ప్రార్థిస్తున్నాం. మరి దేవుడిచ్చినది అవకాశం బట్టి మీ ముందుకొచ్చి మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చిన మరి ఆయన కృప ఎప్పుడు మనందరికీ తోడిండలుగా ఉండాలని ప్రార్థిస్తాం. మరి ప్రాముఖ్యము మరి కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మనం సమస్యలు, కుటుంబంలో సమస్యలు వచ్చినట్టు అక్క చెల్లెవని, అన్నదమ్ములవని, తల్లిదండ్రులవని, వద్దాతములని మనం నడిపించేది కుటుంబంలో నిందలు వస్తాయి. ఆ నిందలు వచ్చినట్టుకు మనం దేవుడిని పట్టుకొని వేడుకోవాలి. ఎలా వేడుకోవాలి? ఇందులో ప్రాముఖ్యమైనది మరి కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. లైవ్ ఉండండి, లైవ్ ఉండండి అనే మాటకి లైవ్ అంటే ప్రార్థన. నిందలొచ్చేవాడు ప్రార్థించాలి, దేవునికి కృతజ్ఞించాలి. దేవుని నామంలో మన ఎరుగై కొనసాగించినడు ఆయన నామ ప్రకారముగా ఉండాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. మరి 1 తిమోతి 5:7 వచ్చినకెళ్తే అక్కడ చిన్న మాట చూడండి. వారు నిందలహితులైన ఉండినట్లు ఇలాగ ఆజ్ఞాపించని, ఎవడైనా సర్వక్రియములకు విశేషముగా తన ఇంటి వారికి మరి సంగ్రహింపగా పోయిన ఎడల వారు విశ్వాస త్యాగనము చేసిన వాడై ఆ విశ్వాస కన్నా చెడ్డవాడై ఉండను. అంటే విశ్వాస కన్నా లేనివాడు చెడ్డవాడై అలా నిందులు వచ్చినట్టు మనం లైవ్లోను దేవుణ్ణి ప్రార్థించటం అంటే తన ఇంటి వారికి మరి సంరక్షింపక పోయినడలా మన లైవ్ దేవుని ప్రకారం నడవాలి. ఆ లైవ్ లేకపోతే దేవునికి ప్రార్థించడం, దేవునికి స్తుతించడం అనేకములకు మనం తక్కువ వయసుకి లేక ఒక్క పురుషుడికైనా భార్య అయినా సత్క్రియలు పేరు పొందకపోయినా ఎదవరాలు పిల్లలు పెంచి పరదేశులకు అత్యుత్తమించి పరిశుద్ధులైన పాదములు కలిగి శ్రమ పడిన వారికి సహాయం చేసి ప్రతి సంస్కారములకు బూనుకొని వారి ఆమె ఎదవరాలు లెక్కలో చేర్చుకోవచ్చు. ఏదైనా తక్కువ వయసులోనూ భర్త లేని వాళ్ళు ప్రేమ చూపించడం, భర్త లేని వాళ్ళు మరి కనికలు చూపించడం ఇలా నేర్చుకోవాలి. నేర్చుకుంటే దేవుని యొక్క మన విశ్వాసము, దేవుని యొక్క సముద్రిక ప్రవర్తన బట్టి మన దేవుని దినములు ఎన్ని రకాలుగా మనం ప్రేమించాడు దినదినముగా అలాగ లైవ్లో మనం ఉన్నట్టుగా మరి ఆయన ప్రకారం నడవాలి. ఈ విషయం తెలుసుకోవాలి. మరి అదే విషయాలను లైవ్ ఉండండి మాటకి పరిశుద్ధులై ఉండండి. ఈ పరిశుద్ధులై ఉండండి మరి మొదటి పేతురులోను చిన్న మాటను చూడండి. మొదటి పేతురు 1:14 1:14 నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరునకు పరిశుద్ధులై ఉండండి. అంటే దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధులాగా ఉన్నాను, మీరు పరిశుద్ధులాగా ఉంటున్నారా, దేవుని యందు విశ్వసిస్తున్నారా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధులైన వాయబడింది కాక మీరు ఇవేదులకు పిల్లలవై మీ పూర్ణపుకు ఆజ్ఞాదశగా మీరు కుండిన ఆక్షలక సంసరించి ప్రవర్తన మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉండండి. అంటే ప్రవర్తనైన దేవుడు, అశిష్యుడు అయిన దేవుడు, ఆయన నక్షత్రముల ద్వారాగా మరి దూతలతో ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధుగా ఉన్నాడు. ఆయనే మరి ఎంతో విశాలమైన నువ్వు నిశాయిస్థితిలో ఉన్నా మరి నిందలో ఉన్న బాధలో ఉన్న లైవ్ ప్రార్థించాలి. ఈ లైవ్ అంటే మనకి లైవ్ ఉండేటంటే ప్రార్థనలో ఉంటున్నావా లేవా అని మనందరికీ ప్రతివానికి తీర్పు తీర్చిన వాడు తండ్రి ఏముందంటే ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి, పక్షపాతము లేకుండా. అంటే మన హృదయములో ఎలాంటి పక్షపాతము లేకుండా మనం ఉండాలి. ఆనాడు మరి యేసుక్రీస్తు మరి సిలువలు వేయండి అని ఆనాడు వాళ్ళందరూ అంటే మరి తప్పు చేయకపోయినా సరే మరి వాళ్ళందరూ ఏమన్నారు, ఇలాంటి పక్షపాతము లేకుండా ఈ పాపాన్ని నేను చెల్లించకూడదని మరి అక్కడున్న
మరి అక్కడున్న రాజులందరూ ఒక రాజుకు మరి ఉన్న అలాగే చూస్తున్నారు. కానీ ఎలాంటి అపాయము ఎలాంటి పక్షపాతం నా బిడ్డల మీద రాకూడదు అని తన చేతులు తన పరిశుద్ధపరుచున్నాడు. ఈయన దావీదు కుమారుడు, యూదు రాజు అని వాళ్ళందరూ పిలిచేవారు. వాళ్ళు పిలిచిన వాళ్ళే కొంది దేవుని కనిపెట్టలేకపోయాను, దేవుని విశ్వాసం మారంగా దూరపెట్టారు. పిరమిడ్లరా, మరి తాను లేకుండా ప్రతి వారిని తీర్పు తీర్చినవాడు తండ్రి. మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశంలో ఉన్నంత కాలం భయముతో గడపండి. మన భయముతో ఉండాలి. బతుకని కాలము లైక్ మాట్లాడే బతుకని కాలము విశ్వాసించాలి. బతికిన కాలం అంతయు మరి 10 మందితో సహవాసం ఉండాలి. బతికిన కాలం అంతను మరి ఒక ఫ్రెండ్షిప్ గెలవాలి. బతికిన కాలం అంతను ఒక తల్లిదండ్రులు కానీ మరి వృద్ధాతములో ఉన్న ప్రేమ చూపించి కానీ, లేక బంధువులు కానీ, అక్క చెల్లెలు కానీ, మరి పరదేశులుగా మరి తండ్రి ఆనాడు ఎలాగా మీరు ప్రేమించాడో మనం కూడా అలాగ ప్రేమించే తండ్రి మరి అన్ని విషయాల్లో ప్రార్థించాలి. ప్రార్థించి కుటుంబములు క్షేమంగా, కుటుంబంలో బంధువులు ఏకరీతిగా ఏక మనసుతో కూడివై మన లై ఉండటం, ప్రార్థించడం ఇది గొప్ప ధన్యత. ఈ నేర్చుకోవాలి. ఈ నేర్చుకుంటే దేవుడి కృప బట్టి, దేవుడి విశ్వాసం బట్టి, దేవుడి క్రియలు బట్టి, ఆయన శక్తి క్రియలు బట్టి తండ్రి యొక్క మన ప్రార్థన ఎలా చేయమన్నాడో అదే ప్రకారముగా తండ్రి నామములు ఎరిగినట్లుగా ప్రార్థించాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రియమిత్రులారా, ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరిశుద్ధులై మరి ఉండండి. పరదేశులై ఉన్నంత కాలము, మనం ఉన్నంత కాలమును భయముతో కొరపాలి. ఎత్తమైన మాటలు కానీ, యథార్థమైన మాటలు కానీ, ప్రవర్తన మాటలు కానీ, మాట తీరువు, భాష తీరువు అయ్యే మరి మనుషుల ద్వారాగా నేర్పించే ఒక గుణ విజ్ఞానముతో ఎలా ఉంటున్నామో అలాగ 10 మందికి ఉండాలి. మనం మరి ఇష్టమని మరి మనం ఏ రకంగా బోధిస్తున్నామో దేవుడు ఎలాగ బలపడుతున్నాడు అదే ఇష్టముతోనూ ఉండాలి. మన ఇష్టం వచ్చి మన హింసలు ఇందుల పాలై ఉంట కాదు. అలా ఉంటే నువ్వు దేవుడి రాజ్యంలో నెతకలు, దేవుడి విశ్వాసము నువ్వు కనిపెట్టలేవు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట పేరున వందన తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాటి స్తోత్రాలు నాయన. అనేక బిడ్డలు రక్షించిన ప్రభా, లైవ్ ఎవరు చూస్తున్న ప్రభా, ఉన్నట్ట ప్రభా నాయన, నిందల పాలైన ప్రభా, తల్లిదండ్రులు కానీ, అక్కాచెన్నులు కానీ ఎవరన్నా ప్రభా, హింసల ప్రభా, పిల్లలు కానీ ఏమైనా ఉంటే అలా మార్పు సమాధానానికి ప్రభా పరిశుద్ధులై ఉన్నట్లుగా నాయన తండ్రికి ప్రవర్తించినట్లుగా తండ్రి ఆజ్ఞాపించేలాగా దయచండి. నీ సహాయాలు, నీ ఆశలు నింపమని గొప్ప కార్యం చేతని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బెట్టములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ చేయండి. అందరికి వందనాలు. దేవుడి మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్.